ఇది కర్ణాటక స్పెషల్ శ్రీమద్ బేళే హుళీనండి. దీనికి నేను ఆవాలు నూనె వేసి పోపు వేస్తున్నాను. చూడండి, ఇది బ్యాడిగి వేసుకున్న మిరపకాయలు కాబట్టి అలా కలర్ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. చేయడం కూడా చాలా సులువు. కాయగూర లేకపోయినా చేయొచ్చు. గుళ్ళల్లో భోజనాలు పెట్టే జాగాలో ఇది ఎక్కువగా చేస్తారండి. చాలా బాగుంటుందండి. తినడానికి రుచిగా ఉంటుంది. సో దీన్ని ఎలా చేయాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి చూద్దాం మనము. ఇప్పుడు నేను ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, తర్వాత ఇదండి మినపప్పు, శనగపప్పు, మెంతులు కొద్దిగా అన్నీ వేసేసాను, వేయించి వేసాను. దాంతోపాటు కొబ్బరి కూడా వేసి ఇది రుబ్బుకుంటాను. చింతపండు కూడా ఇక్కడ నానబెట్టుకున్నానండి నేను. ఇక్కడ కందిపప్పును తర్వాత వేరే చిన్న గిన్నెలో మెంతులు వేసి ఉడికించుకున్నాను. ఇప్పుడు దీన్ని బాణట్లోకి వేసుకుందామండి. ఇది మెంతులు వేసేస్తున్నాను. తర్వాత ఈ ఉడికించుకున్న కందిపప్పును కూడా వేస్తున్నా అండి. ఇలా సపరేట్గా ఎందుకు ఉడికించుకున్నానంటే నేను ఈ కందిపప్పును చారుకు తీసుకోవచ్చండి, అందుకని నేను సపరేట్గా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాణట్లోకి వేసి ఇది ఉడుకుతూ ఉంటుంది కదండి. దీంట్లోకి టొమాటోను బాగా నలిపేసి దాన్ని క్లీన్గా ఆ నీళ్ళు కూడా వేసేసానండి. టొమాటో నీళ్ళు ఇందులోకే వేసేసాను. ఇది ఇప్పుడు బాగా ఉడికించుకుందాము. ఆల్రెడీ నేను ఇది ఉడుకుతూ ఉండగానే మిక్సీలోకి అన్నీ వేసా కదండి, అది మిక్సీ వేసేసాను. చూడండి, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ మిక్సీలో వేసిన దాన్ని కూడా మనము ఆ పప్పులోకే వేసి ఉడికించుకుందామండి. మిక్సీ నున్నగా చేసుకున్నాం కదా, ఇదంతా కూడాను మసాలాను ఇందులోకి వేసి ఉడికిస్తున్నాను నేను. కలిపెట్టేద్దాము. తర్వాత జార్ను కూడా కొంచెం కడిగి ఆ నీళ్ళు కూడా ఇందులోకే వేసేసానండి నేను. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాను కదండి, ఆ చింతపండును కూడా జ్యూస్ తీసి మనము ఇందులోకి కలుపుకుందాము. చూడండి, ఇప్పుడు ఉడుకుతూ ఉంది కదా, అదిగో ఇది చింతపండు జ్యూసు వేసేసాను ఇందులోకి. ఇంత బాగుందండి, కమ్మగా ఉంటుందండి, చాలా బాగుంటుంది రుచి. అన్నానికి కలుపుకున్నామంటే అంత టేస్టీగా ఉంటుంది. ఉప్పు వేసేసాను ఇప్పుడు నేను. చింతరసము, ఉప్పు అంతా వేసామండి. ఇప్పుడు ఇది కొబ్బరి అన్నీ వేసింటాం కదండి, అందుకు చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా కొద్దిగా వేసేసాను. మీరు ఇది కూడా వేసుకోవచ్చండి, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అంతా వేసి ఇలా బాగా ఉడికించేసుకుని ఇందులోకి కొద్దిగానండి ఓ స్పూన్ అంతా చక్కెర వేసాండి. చక్కెరైనా వేయచ్చు, మీరు బెల్లమన్నా వేసుకోవచ్చండి. అంటే అది ఒక రకమైన మధురం వస్తుంది, అప్పుడు చాలా రుచికరంగా ఉంటుందండి. శ్రీమద్ బేళే అంటే దానికి కొద్దిగా తీపి రావాలండి. ఇప్పుడు పోపు వేసేస్తున్నాను. ఆవాలు నూనెలో చేసుకున్న పోపు అది, దాన్ని ఈ పాత్రలోకే వేసేసాను అన్నమాట. సపరేట్గా తీసి పెట్టుకొని ఇలా పోపు వేసేసాను. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ సబ్స్క్రిప్షన్ నాకు వాల్యుబుల్ అండి. థ్యాంక్స్ ఫర్